మామూలుగా బయట అందరూ అరబికే మాట్లాడతారు. కానీ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజ్ మాత్రం ఈ బ్లాక్ అరబ్స్‌ది కిస్వాహిలి ఉంటదనమాట. కిస్వాహిలి అంటే ఇది కెన్యా, తంజానియా దేశాల అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇదే లాంగ్వేజ్‌ని వాళ్ళ తాతల నుంచి నేర్చుకుంటూ మాడుతూ ఇప్పటిదాకా వీళ్ళు ఈ బ్లాక్ అరబ్స్ ఈ స్వాహిలి లాంగ్వేజ్‌ని మాట్లాడతారనమాట. చూడనీకి నల్లగుంటరు. ఆఫ్రికన్స్ లాగుంటరు. వాళ్ళు మాట్లాడే భాష కూడా స్వాహిలి ఉంటది. కానీ వాళ్ళ దగ్గర పాస్‌పోర్ట్ ఒమానీ పాస్‌పోర్ట్ ఉంటది. సౌదీ పాస్‌పోర్ట్ ఉంటది. దుబాయ్ పాస్‌పోర్ట్ ఉంటది. అట్లా అంటే వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ వాళ్ళు అయిపోయారన్నమాట. సో ఈ గల్ఫ్‌లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొందరు అక్కడ కూడా ఉంటారన్నమాట. ఇక్కడ జంజిబార్ ఐలాండ్‌లో. సో అట్లా మనకి గల్ఫ్‌లో బ్లాక్ అరబ్స్ కనిపిస్తారన్నమాట. వీళ్ళే ఈ బ్లాక్ అరబ్స్. ఇదే వీళ్ళ స్టోరీ. ఇంకా కొందరు బ్లాక్ అరబ్స్ ఎట్లా వచ్చారంటే మామూలుగా మీకు సుడాన్ అనే దేశం తెలుసు కావచ్చు. ఈ సుడాన్ దేశం నుంచి కూడా ఈ గల్ఫ్ అరబ్స్ ఆ సుడాన్ దేశం నుంచి కూడా పెళ్లి చేసుకొని ఇట్లా ఆ బ్లాక్ అరబ్స్ ఇట్లా గల్ఫ్ స్ప్రెడ్ అయిపోయారు. ఎవరైతే అనుకుంటారో అరబ్స్ అంటే తెల్లగా ఉంటారు, మంచిగా అందంగా ఉంటారు, కానీ బ్లాక్ అరబ్ సైడ్ నుంచి వచ్చారు, ఈ బ్లాక్ ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మీకు ఈ డౌట్ వస్తే గిన సో ఇదే దానికి స్టోరీ. ఇట్లనే బ్లాక్ అరబ్ స్ప్రెడ్ అయిపోయారు ఈ గల్ఫ్ రీజియన్ లో. సో ఇదండి ఈ బ్లాక్ అరబ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.